ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నైట్ మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి. అదే ఎమోషనల్ అనమాట. ఆ ఎమోషనల్ టాస్క్ ఒకటి ఇచ్చారు కదా, కానీ నాకు ఇక్కడ ఏమనిపించిందంటే 2 వీక్స్కే ఎమోషనల్ టాస్క్ ఏంటి, అసలు 2 వీక్స్కే మిస్ అయిపోతారా ఫ్యామిలీని? ఆ ఏడుపు అదంతా చూస్తే నాకు అంటే ఓవర్ యాక్షన్ లెక్క అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పని మీద బయటికి వెళ్తారు, షూటింగ్స్ పైన బయటకు వస్తారు, ఎవరు తల్లిదండ్రులతో కానీ ఎవరు ఫ్యామిలీస్తోనైతే ఉండరు కదా. ఇది అనవసరమైన ఎమోషనల్ కంటెంట్ అనిపించింది. 2 వీక్స్కి ఎమోషనల్ ఏంటి? అలాగే మన కృష్ణుడు, నేను కృష్ణుడిలా కాదు నేను అర్జున్లాగా వస్తానని ఆపిల్ టాస్క్ పెడితే అక్కడ ఎంత రచ్చ అవుతుందో అనుకుంటే అక్కడ అసలు ఆ టాస్కే కంటిన్యూ అవ్వలేదు. అందరికి ఆ ఆపిల్ టాస్క్, ఆపిల్ ట్రీ వచ్చింది కదా, ఒక్కొక్కరికి రెడ్, ఒకరికి బ్లూ, ఒకరికి గ్రీన్, ఒకటి బ్లాక్. సో అవన్నీ వచ్చింది. ఆ టాస్క్ అంతా పక్కన పెట్టేసి ఇది ఒక్కటి ఎమోషనల్ టాస్క్ అని ఒట్టిగా టైంపాస్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అదేంటంటే 100% బ్యాటరీ ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైతే అక్కడ దీనికేమో శ్రీజ సంచాలకురాలు. సో అక్కడ ఆ బజరు ఫస్ట్ ఎవరైతే కొడతారో వాళ్ళకు ఫస్ట్ ఛాన్స్, తర్వాత అయిపోయిన వాళ్ళు అయిపోయినట్టే, మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళకు ఆ పోటీ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ ఇమాన్యుయల్కి వస్తుంది ఒకటేసారి. అంటే ఒక 45% ఏమో మీ అమ్మ నుంచి మెసేజ్, ఒకటేమో 20%కేమో ఒకటేమో ఫోటో, ఇంకా కొంచెం పర్సెంటేజ్కి వాయిస్ మెసేజ్, ఇట్లా అనమాట. సో ఇంకా మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలని ఇమ్ము ఏం చేస్తారంటే ఫోటో ఒకటే తీసుకుంటాడు, ఫ్యామిలీ ఫోటో. తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడ ఏంటంటే ఒకరొకరికి ఒక్కొక్కటి వస్తూ ఉంది. ఇంకా నేను తర్వాత లీక్స్ వేరే వీడియోలో చేస్తా ఏమేమి వచ్చింది, ఎవరెవరికి వచ్చింది అనేది. అయితే ఇక్కడ సంజన గారి ఇష్యూ మనకు లైవ్లో ఉంటుంది. ఏంటంటే ఇక్కడ ప్రియా సంజన ఫస్ట్ బజర్ కొడుతుంది, అంటే ముట్టుకుంటుంది. ముట్టుకోగానే బజర్ సౌండ్ రావాలంట. ఏవో 2-3 రకాల మాటలు మాట్లాడారు అక్కడ, అది నాకు నచ్చలేదు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ శ్రీజ ఏమంటది, సంజన గారి పేరే చెప్తుంది. సంజన గారి పేరు చెప్పిన తర్వాత మళ్ళీ కాసేపు అయినాక మాస్క్ మ్యాన్ కొన్ని మాటలు చెప్తాడు. ఇక్కడ మాస్క్ మ్యాన్ మాటల వల్ల ఇన్ఫ్లుయెన్స్, అక్కడ ముట్టుకుంది కానీ బజర్ సౌండ్ రాలేదు అని ఆయన చెప్పంగానే ఈమె అవునా అని ఆలోచించి అయితే మళ్ళీ ప్రియా అంటది. సో ఇక్కడ ఈమె 100% రాంగ్ అనమాట. శ్రీజ, నువ్వు ఫస్ట్ ఎవరి పేరు అయితే చెప్పినావు వాళ్ళ పేరు పైన స్టాండ్ ఉండాలి. మళ్ళీ తర్వాత మాస్క్ మ్యాన్ మాటల ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈమె మారిపోయేసి మళ్ళీ ప్రియా పేరు చెప్తుంది. ప్రియా ఇక్కడ ఒప్పుకోదు, ఎందుకంటే ప్రియాకు ఫ్యామిలీ అంతా అవసరం లేదు. కానీ ఇక్కడ సంజనకి 5 months కిడ్ ఉన్నాడు కాబట్టి ఈమెకే అవసరం, ఎట్లున్నాడు ఏం సంగతి. కానీ ఈమె ఇక్కడ ఎమోషనల్ కంటెంట్ అసలు క్రియేట్ చేయలేదు. అంత బాధ ఉన్నా హ్యాపీగా తన ఆట ఏదో ఆడుతుంది, తన టాస్క్ ఏదో చేస్తుంది. ఎమోషనల్ పండించాలనుకున్నాడు, అక్కడ పండించట్లేదు. ఇక్కడ ప్రియ నాకు వద్దు సంజన గారికి ఇంపార్టెంట్ అన్నా కూడా శ్రీజ మా ఊరుకోదు. నువ్వే పట్టుకున్నావు, నువ్వే పోవాలి, నువ్వే చేయాలి అంటే నువ్వు సంచాలకురాలుగా ఫేర్ అనిపించుకోవాలన్నా ఇదంతా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట. ఇక్కడ అసలు నచ్చదు ఈమెకు, శ్రీజ అంటే అస్సలు నచ్చక ఇంకా అట్లా చెప్పినా కూడా వినదు. ఈమె లొల్లి చేసేస్తుంటుంది. అసలు ఏంటి ఇప్పుడు అక్కడ అది ఎమోషనల్ టాస్క్, ఖచ్చితంగా ఎవరికి ఇంపార్టెంటో వాళ్ళకి వెళ్ళాలి. అసలు 2 వీక్స్కి ఎమోషనల్ టాస్క్ పెట్టడమే వరస్ట్. ఎందుకంటే 10 రోజులు 15 రోజులు ఊరి మీద తిరగవరా, ఊరి మీద వాడి అటు ఇటు తిరగరా. ఫ్యామిలీతోనే అంత ఎమోషనల్ అయితే ఏమి ఉండదు కదా. ఇప్పుడు అంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావు అంటే నన్ను తిట్టుకోవచ్చు, మీకంటే మీకు సెంటిమెంట్స్ లేవా, ఎమోషనల్స్ లేవా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అంత అవసరం లేదబ్బా. ఎందుకంటే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులకు దూరంగానే చదువుకోవడానికనో ఏదో ఒక రీజన్ వల్ల బయటకు వెళ్ళిపోతున్నారు. ఎవరైతే 100% ఉండట్లేదు కదా. అంత ఎందుకు ఏడవడం, దానికి లేని కన్నీళ్ళు తెచ్చుకొని పండించినట్టు అనిపించింది నాకైతే. అనవసరం అసలు 2 వీక్స్కి ఎమోషనల్ టాస్కే వరస్ట్. మన అర్జునుడు దిగుతున్నా అని చెప్పేసి అన్ని మాటలు చెప్పేసి మళ్ళీ దిగనే లేదు అసలు. అంటే వీళ్ళకంటూ బిగ్ బాస్ ఎలా వెళ్ళాలని ఆలోచించుకోవట్లేదు. తర్వాత భరణి గారు ఫేక్ అనిపించారు. ఎందుకంటే ఈ ప్రియ కంటెంట్ కోసం ఏడుస్తుంది అంటున్నాడు. భరణిలో నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే, భరణి తనుజ ఫేకే, సగం ఫేక్ సగం రియల్. ఫస్టేనే నేను వీడియో చేశాను వీళ్ళు ఫేక్ అని కొంచెం. ఎందుకంటే తనుజ కూడా అంతే, నానా ఏం నానా నీకు, నీ ఏజ్ ఎంత ఆయన ఏజ్ ఎంత, ఒకటే నానా అంటావు. తర్వాత రీతుకు నేను సీక్రెట్ టాస్క్ వచ్చింది. సీక్రెట్ టాస్క్ వచ్చినప్పుడు నీకు ఎవరు ఇష్టము అంటే ఇమ్ము అని చెప్తావు. మరి నాన్నని భరణి గారి పైన ఎందుకు చెప్పలేదు? ఏదో కంటెంట్ క్రియేట్ చేస్తూ పోవడము, లోపల ఒకటి మనసులో ఒకటి. మళ్ళీ తనుజ పులిహోర కంటెంట్, పవన్ కళ్యాణ్, రీతు చెప్తుంది కదా సీక్రెట్ టాస్క్లో కొంచెం ఉంటుంది, ఆమెకు ఫేవరెటిజం ఉంటుంది, కొంచెం ఆ వేలో ట్రై చేస్తుంది అని చెప్పింది. ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే చాలా మీమ్స్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి ఇన్స్టాలో.
ఈమెది కూడా కొంచెం ఫేకే, బయటపడట్లేదు అంతే. భరణి గారు కూడా అలా అనడం తప్పు. తర్వాత పోయి మళ్ళీ హక్ చేసుకొని ఏడవడం కూడా మళ్ళీ దగ్గరకు తీసుకొని ఏడుస్తుంటాడు. అది కూడా నాకు ఒక మాట ఇక్కడని ఒక మాట అక్కడని, అంటే కెమెరాస్ లేవనుకుంటున్నాడా భరణి గారు. అలాగే మాస్క్ మ్యాన్ తోని ఈ మాస్క్ మ్యాన్ కూడా సంజన గురించి అట్లా మాట్లాడడం తప్పు. అట్లనే నేను ఫుడ్ బాగా చేస్తున్నా కదా, ఫుడ్ బాగా పెడుతున్నాను కదా అని రీతుతోనంటే, బాగా చేస్తారు బాగా పెడతారు కానీ చెప్పుకుంటారు అని చెప్పేసి ఒక వీడియో బయటకు వచ్చింది. భలే అనిపించింది. ఈయన కూడా సంజన గారి విషయంలో అట్లా చేయడం తప్పు. ఆమెకు ఫుడ్ ఆమెకు టమాటా బాత్ చేసి మనంగానే నువ్వు నామినేషన్స్ కోసం చేస్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి ఆకలేసినప్పుడు అడుగుతారు, చేసి ఇవ్వాలి కదా. నీకు ఎన్ని పనులు ఉన్నా కూడా సరే నేను వస్తాను ఒక 5 minutes అని చెప్పాలి. ఈలోగానే తను చేసుకుంటుంది, అక్కడ రచ్చ క్రియేట్ చేస్తాడు. అలాగే ఆమ్లెట్లు ఎన్ని వేసిమంటున్నారు ఇక్కడ రీతు భరణి గారు తప్ప, నాకు అందరూ ఎక్కువ పనులు చేపిస్తున్నారు. మరి అంతే కదా, వంట అంటే అలాగే ఉంటుంది కదా. వంట ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మరి వాళ్ళు కూడా అలా ఫేస్ పెట్టుకున్నప్పుడు ఫేస్ బాగాలేదు అవన్నీ అన్నాడు కదా మాస్క్ మ్యాన్. సో అట్లా నాకు అనిపించింది ఏంటంటే, నువ్వు ఎదుటోళ్ళని ఏ మాటతోనైతే నిందిస్తున్నావు, నువ్వెంతవరకు కరెక్ట్ ఉన్నావు అనేది కూడా ఆలోచించుకోవాలి కదా మాస్క్ మ్యాన్ అనిపించింది నాకు. సో తనుజది కూడా ఇట్లా అనిపించింది. సో ఇది మిడ్ నైట్ లైవ్ టాక్స్. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ లైక్ చేయండి. అలాగే ఓటింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ వస్తూనే ఉంటాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే నా ఇన్స్టా లింక్ కింద ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.